సరే అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత తెలంగాణలో కొద్దిగా రియల్ ఎస్టేట్ బాగా డల్ అయిపోయిందని లేకపోతే పడిపోయిందని ఇట్లా రకరకాల టాక్స్ వస్తున్నాయి. ఈవెన్ ఏపీలో అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద చాలా ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్వెస్టర్లు అందరూ కూడా అమరావతికి వెళ్ళిపోతారు అనేది ఒకటి బాగా నడుస్తుంది. నిజంగా ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్? సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్, అమరావతి రియల్ ఎస్టేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కంపారిజనే లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు నిన్న మొన్న రాజధాని కాదు. హైదరాబాద్ 60 ఏళ్ళ నుంచి ఉంది. హైదరాబాద్ ఈజ్ వెల్ డెవలప్డ్ సిటీ ఆల్రెడీ. అమరావతి అనేది మొన్ననే కొత్త బేబీ, అది అవునా కదా. అనౌన్స్మెంట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, మొత్తం రిజల్ట్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు 19లో. కానీ ఇప్పుడు 24లో మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త హోప్ వచ్చింది. ఏంటంటే ఖచ్చితంగా అమరావతిని క్యాపిటల్ సిటీ చేస్తామని చెప్పి, డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం వల్ల మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఏదైనా సరే గవర్నమెంట్ మారినప్పుడు, ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకోవడం చాలా కామన్, న్యాచురల్ అది. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అమరావతి సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది, బాగుంటుంది. కానీ ఇప్పటికిప్పుడే అమరావతి హైదరాబాద్ని బీట్ చేసేంత అయితే ఉండదు. కాబట్టి హైదరాబాద్కు ఉన్న డెవలప్మెంట్ హైదరాబాద్కు ఉంటాయి. అఫ్కోర్స్ మీరు అన్నట్టు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కొందరు అక్కడ అమరావతికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన నెల, ఫర్ ఎగ్జాంపుల్ నాది అమరావతి అనుకోండి, మాది ఏపీ, మా ఏపీలోనే కొంచెం ల్యాండ్ కొనుక్కుందాం, అక్కడ కూడా డెవలప్మెంట్స్కి స్కోప్ ఉంది కదా అంటారు. సో ఎప్పుడైనా కానీ ఒక పొలిటికల్ లీడర్, మరీ ముఖ్యంగా ఆయన ఒక ఏరియాని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆయనకి ఎబిలిటీ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ ఏమంటారు, ఈయన విజన్ ఉన్న లీడరు, 2020 అన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు. బట్ అది రియాలిటీలో జరిగింది. ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అనేది ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసి చూపించారని. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఏపీలో కూడా ఆయన సీఎం అయ్యారు. సో ఈయన కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లను తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు, సో స్కోప్ ఉంది అని చెప్పి కూడా చాలామంది అక్కడ ఒక హోప్తో ఉన్నారు. డెఫినెట్గా అవుతుంది. కాబట్టి కొందరు ఇన్వెస్టర్ ఇక్కడ వచ్చే 5-10% ఇన్వెస్ట్మెంట్ అక్కడ వెళ్తే తప్ప హైదరాబాద్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో పోటీ పడే సిటీ కాదు. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో పోటీ పడే సిటీ, గ్లోబల్ సిటీగా డెవలప్మెంట్ అవుతున్న సిటీ. కాబట్టి హైదరాబాద్ అంత రేంజ్లో డెవలప్మెంట్ అవ్వాలంటే అమరావతికి టైం పడుతుంది. కానీ అమరావతి చుట్టుపక్కల ఒక 30 నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో కూడా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ, అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది. కాకపోతే దీంట్లో పెరిగినంత అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా అమరావతి ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ మీద పడేంత అయితే ఏముండదు. హైదరాబాద్లో డెవలప్మెంట్ స్కోప్ ఉంది, హైదరాబాద్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, హైదరాబాద్లో మనకి ఐటీ ఉంది, హైదరాబాద్లో వచ్చేసి మనకి కంఫర్టబుల్ లివింగ్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, హైదరాబాద్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ప్రాంతం వాళ్ళైనా హైదరాబాద్లో ఉండొచ్చు, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళైనా హైదరాబాద్లో ఉండొచ్చు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అమరావతి ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అంత లెవెల్లో డెవలప్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి అమరావతికి హైదరాబాద్కి కంపారిజన్ లేదు. అక్కడ కొనే వాళ్ళు అక్కడ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉంటుంది. ఏ ఏరియా కూడా డెవలప్మెంట్ అయితే ఇంకో ఏరియాకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, పక్క పక్కనే ఉంటే ఎఫెక్ట్ పడుతుంది. ఏపీ అనేది ఏపీదే, హైదరాబాద్దే తెలంగాణది. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ మంది వచ్చి ఉన్నారు, ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఉండాలంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్టెబిలిటీ కూడా ఉండాలి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ మారిపోయింది అనుకోండి, మళ్ళీ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏదో అవుతుంది ఇక. అందుకనే నెక్స్ట్ కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ మినిమం 10 సంవత్సరాలు. ఇలా హైదరాబాద్ ఇంత బాగా డెవలప్మెంట్ అయిందంటే 10 సంవత్సరాలు కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి అయింది. అంటే ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ ఉండాలి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలంటే. 5 ఏళ్ళలో కాదు. కాబట్టి అక్కడ కూడా ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ స్టాండర్డ్గా నిలబడగలిగితే, వాళ్ళు డెవలప్మెంట్ అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా నేను డెవలప్మెంట్ చేయాలని డిసైడ్ అయిపోతే ఖచ్చితంగా ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. కానీ 10 ఇయర్స్ టైం పడుతుంది దానికి. అట్లా ఒక ఏరియాకి 10 ఇయర్స్ విజనరీ లీడర్ ఉండాలి, ఎబిలిటీ కూడా ఉండాలి. వాళ్ళకి విజన్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి, అండ్ స్టెబిలిటీ కూడా ఉండాలి. ఒక 10 సంవత్సరాలు స్టెబిలిటీ ఉంటే గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా గ్రోత్కి స్కోప్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి 4 మేజర్ హైవేస్ ఉన్నాయి తెలంగాణలో. ఒకటి వరంగల్ హైవే, బెంగళూరు హైవే, సంగారెడ్డి, నెక్స్ట్ ఇటు మేడ్చల్ హైవే. ఈ మేజరే మనం చూస్తుంటాం ఎక్కువ. మనకి ఇటువైపు అంటే వరంగల్ హైవే గురించి, వరంగల్ హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి మీరేం చెప్తారు? అంటే ఎలా ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్స్? అంటే అక్కడ ల్యాండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా పోయి ప్లాట్లు అవి కొనుక్కోవచ్చా? సో వరంగల్ హైవే అనేది అద్భుతమైన హైవే అది కూడా. సో వరంగల్ హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ లాగా నెక్స్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఏది ఉంది, అంత స్కోప్ దేనికి ఉందంటే ఫస్ట్ వరంగల్కే ఉంది. సో ఒకవేళ నెక్స్ట్ రాజధాని కూడా పెట్టాలి అని ప్రపోజల్ వస్తే కూడా వరంగల్ అనేది ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి వరంగల్కి అయితే అద్భుతం ఆపర్చునిటీ ఉన్నాయి. సో ఈ వరంగల్ రూట్లో తీసుకుంటే మనకి మేజర్గా ఇవ్వాలి. ఎందుకు బాగా హైప్ వచ్చింది దానికి అంటే, అక్కడ మనకి యాదాద్రి టెంపుల్, సో టెంపుల్ అనేది బాగా డెవలప్మెంట్ అవ్వడం, టూరిజం పరంగా బాగా గ్రోత్ వచ్చింది అక్కడ. సో దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల మనం మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఘట్కేసర్ నుంచి మొదలు పెడితే అప్ టు మనకి జనగాం, ఆలేరు ఈ ఏరియా వరకు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ ఏరియా వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి.
కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా ల్యాండ్ ప్రైజెస్ కూడా చూసుకుంటే కంపేర్ టు అదర్ హైవేస్ ఓన్లీ వరంగల్ హైవేలోనే తక్కువ ఉన్నాయి ఇంకా కాస్ట్. ఎందుకంటే అక్కడ ఇంకా అంత డెవలప్మెంట్ రాలేదు, వస్తుంది ఇప్పుడిప్పుడే. సో టైం పడుతుంది, బట్ అక్కడ కూడా అప్ టు మనం ఆలేరు వరకు కొనొచ్చు. బట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్గా గట్కేసర్ నుంచి ఆలేరు మధ్యలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ సరౌండింగ్ ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కొనుక్కున్నా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ అవ్వడం, సరౌండింగ్ అంతా కూడా ఇప్పుడు అన్ని రకాల ఎమ్యూనిటీస్, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే కనుక నెక్స్ట్ 10 ఇయర్స్లో మంచి రిటర్న్ అనేది వస్తుంది. కాబట్టి వరంగల్ హైవేలో అప్ టు మనకి ఆలేరు వరకు ఇప్పుడు కొనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు సంగారెడ్డి అన్నారు. సంగారెడ్డి అంటే ముంబై హైవేలో జహీరాబాద్ వరకు కొనవచ్చు. జహీరాబాద్ వరకు ఆల్రెడీ మనకి మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి. ప్లస్ జహీరాబాద్ వరకు ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ వెస్ట్ హైదరాబాద్ ఎక్కువ గ్రోత్ అవడానికి రీజన్ ఏంటంటే ఐటీ కారిడార్ మొత్తం వెస్ట్ సైడే వస్తుంది. దీంతో పాటు వెస్ట్ సైడ్లోనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మనకి పటాన్ చెరువు నుంచి మొదలు పెడితే ఓఆర్ఆర్ నుంచి అప్ టు జహీరాబాద్ వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మేజర్గా ఎక్కడ దాకా వెళ్తున్నారు అంటే మనకి బుదెరా, కంకోల్ టోల్గేట్ దాటిన తర్వాత నియర్లీ జహీరాబాద్ వరకు టచ్ అవుతున్నారు. సో జహీరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు వరంగల్ హైవేలో తీసుకుంటే యాదాద్రి టెంపుల్ దాటిన తర్వాత మనకి అక్కడ తక్కువ గజం ఒక 6 నుంచి 8 వేలు మినిమం ఉంటుంది, అంతకన్నా ఎబో ఉంటుంది. ఇక్కడ ముంబై హైవేలో తీసుకుంటే మినిమం 8,000 నుంచి 20,000, 30,000 వరకు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ లేఅవుట్, డిపెండ్స్ అపాన్ లొకేషన్. దీని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా బాగా ఎక్కడ ఉంది అంటే బెంగళూరు హైవే. సో ఫస్ట్ మనకి ముంబై హైవే వస్తుంది, సెకండ్ బెంగళూరు హైవేనే వస్తుంది. బెంగళూరు హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు మొన్నటి దాకా అది 4 లైన్స్ ఉండేది, తర్వాత ఇప్పుడు 6 లైన్స్ వరకు ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అన్నారు. రీసెంట్గా జస్ట్ 4 డేస్ బ్యాక్ ఏమో వచ్చింది అనౌన్స్మెంట్ అంటే అది మనకి ఒకేసారి 12 లైన్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. ఎందుకు? ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ హైవే బెంగళూరు హైవే కాబోతుంది. సో ఇండియాలో మేజర్గా మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ కనెక్టివిటీ ఉన్న రోడ్ ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు హైవే. 13 రాష్ట్రాలు, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతున్న ఇండియాలో అతిపెద్ద హైవే ఈ హైవే. NH44 అంటారు దీన్ని. సో ముంబై హైవే అనేది NH65, ఇది NH44. సో ఈ హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీంతో పాటు ప్యారలల్గా రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే ట్రాక్ ఉంటుంది, అప్ టు బెంగళూరు వరకు ఉంటుంది. దీంతో పాటు మనకి ఎయిర్పోర్ట్స్ కూడా 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇదే హైవేని బేస్ చేసుకొని. కాబట్టి ఈ రూట్లో ఎక్కువ డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి శంషాబాద్ వరకు తీసుకుంటే ఆల్రెడీ లోపలంతా డెవలప్ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక 12 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా బయో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, 111 ఈ 111 దాటిన తర్వాత మేజర్గా తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే మనము తిమ్మాపూర్ నుంచి జడ్చర్ల దాటి కూడా నెక్స్ట్ మనకి ఎక్కడ దాకా అంటే భూత్పూర్ వరకు వెళ్ళే ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే అప్ టు మహబూబ్ నగర్ వరకు, నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే కల్వకుర్తి, ఆమన్గల్ వరకు ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి బెంగళూరు హైవేలో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే జడ్చర్ల. తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. దీని తర్వాత శ్రీశైలం హైవే అంటే కడ్తాల్, ఆమన్గల్, దీని తర్వాత కల్వకుర్తి వరకు స్కోప్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత విజయవాడ హైవే ఉంది. సో విజయవాడ హైవేలో తీసుకుంటే మనకి చౌటుప్పల్ దాటిన తర్వాత కూడా ఇంకో 20 కిలోమీటర్ల వరకు స్కోప్ ఉంది. బట్ మేజర్గా ఏం చేస్తున్నారంటే చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అక్కడ HMDAలో, DTCPలో కొంటున్నారు జనాలు. ఎందుకు అంటే అక్కడ కూడా మనకి రోడ్స్ అన్నీ వైడ్ అవుతున్నాయి, ప్రతి హైవే వైడ్ అవుతుంది. సో దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అవుతుంది. ప్లస్ సిటీకి ఇవన్నీ కూడా దగ్గర లొకేషన్స్, పెద్ద దూరం కాదు, 1 అవర్ డ్రైవ్లో రావచ్చు అన్నీ కూడా. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. దీని తర్వాత రీసెంట్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో కొడంగల్, సో ఈ రూట్ కూడా అప్ టు వికారాబాద్ వరకు కూడా బాగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. సో ఎక్కువ మంది ఏంటంటే ఇలా కొడంగల్ వరకు బేస్ చేసుకొని కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి మొయినాబాద్ చుట్టుపక్కల 111 ఉండడం వల్ల 111 దాటిన తర్వాత ఫ్రీ జోన్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లైక్ చెవేళ్ళ నుంచి ఇంకా ముందుకి పరిగి వరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఈ రూట్లో కూడా ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది బాగుంటాయి. ఇంకా వేరే అదర్ హైవేస్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి కంటోన్మెంట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. లైక్ నార్త్ సైడ్ తీసుకుంటే, సో అందుకని షామీర్పేట ఆ చుట్టుపక్కల కొంచెం డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఈ హైవేలో ఇక్కడ డెవలప్మెంట్ అయినంతగా అక్కడ డెవలప్మెంట్ లేదు, అది వాస్తవం. అది అందుకని చెప్పేసి ఎక్కువ మంది జనాలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రూట్లో ఇప్పుడు నేను చెప్పిన ఏ హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో అద్భుతమైన రిటర్న్స్ అనేది వస్తాయి. సో మరీ ముఖ్యంగా అంటే ఇప్పుడు ముంబై హైవే, వరంగల్ హైవే, బెంగళూరు హైవే ఇవి అయితే ఉన్నాయో ఇవి అనేది గ్యారంటీ గ్రోత్ అనమాట. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మొన్నటిదాకా తక్కువ ప్రైజెస్ కూడా ఇప్పుడు పెరిగినాయి, నెక్స్ట్ ఇంకా పెరగబోతున్నాయి. సో ఇంకా రోడ్ వైడ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఇంత పెద్ద రోడ్లు ఉండడం, ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు గ్రోత్కి ఖచ్చితమైన స్కోప్ ఉంటుంది. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ 12 లైన్ అన్నారు కదా బెంగళూరు హైవే, ఇది కొంతమంది ఏమో అవును అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఇది క్లారిటీగా చెప్పండి ఒకసారి. ఇది న్యూస్ నిజమేనా లేకపోతే ఏదైనా
ఫాల్స్ న్యూస్ బయటకు వచ్చింది అనేది ఒక డౌట్. సార్ ఏదన్నా ఉంటే ఏంటంటే గవర్నమెంట్ అంత అఫీషియల్గా బయటకు చెప్పరు. 12 లైన్లు ఎందుకు ఎక్స్పాండ్ చేయాలంటే ఆ హైవేకు ఉన్న, ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంది. వేరే హైవేస్ అంటే వస్తాయి రావా అని డౌట్ పెట్టుకోవచ్చు మనం కూడా. ఆ హైవేకి ఏంటంటే ఆల్రెడీ స్కోప్ ఉంది. ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లాగా రీజనల్ రింగ్ రోడ్ రావడం ఒక మేజర్ అడ్వాంటేజ్. బెంగళూరు హైవేలో కూడా అక్కడ కూడా కనెక్టింగ్ ఉంటుంది. దీని తర్వాత ఏంది, ఈ రూట్లో మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనం బెంగళూరు వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కువ స్కోప్ ఉంది, పైగా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది ఈ రూట్లో. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏపీకి కావచ్చు, తర్వాత వచ్చేసి తెలంగాణ, మనకి నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, ఈ మూడికి కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. దాదాపు ఒక 600 కిలోమీటర్లు వస్తుంది ఇది. మనకి తెలంగాణలో తక్కువ ఉంది, ఇంకా ఏపీలో 200 ప్లస్ కర్ణాటక, ఇవన్నీ కలిపి కూడా ఎక్కువ డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ ఏదైతే NH-44 ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల ఓన్లీ తెలంగాణ హైదరాబాద్కే కాదు, మొత్తం పైనుంచి కింది వరకు అందరికీ ఆపర్చునిటీస్ ఉంటాయి. 13 రాష్ట్రాల వాళ్ళకి దీనివల్ల ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ అన్నప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ రావడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, ల్యాండ్ ఎక్వైజిషన్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలకు అవుతుంది. కాకపోతే ఖచ్చితంగా అవుతుంది, బట్ అంతవరకు మనం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు చెప్పారు కదా ఇమ్మీడియట్గా అంటే ఓవర్ నైట్లో వర్క్ అయిపోదు. వాళ్ళందరి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలి, దాన్ని మొత్తం మనం తెచ్చుకోవాలంటే టైం ప్రాబ్లం ఇక్కడే వస్తుంది కదా, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది కదా సెంట్రల్కి. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అంత పెద్దగా వస్తున్నప్పుడు ఇంకొకటి కూడా దీనికి ఆప్షన్ ఏముంటాయంటే కొన్ని బైపాస్లు తీసుకురావడం ఇలాంటివి కూడా చేయాలి కంపల్సరీ. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విలేజెస్కి టచ్ అవుతుంది, మొత్తం విలేజ్ తీసేయాలంటే ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్కి కొంచెం ఎక్కువ బర్డెన్ పడుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఎక్కడైతే మనం దీన్ని బైపాస్ లాగా తీసుకెళ్ళగలుగుతాం అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్ని కూడా కొంచెం డైవర్ట్ చేయాల్సిందే కంపల్సరీ. అట్లా డైవర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ కొంచెం తక్కువకి వస్తుంది గవర్నమెంట్కి ఖర్చులు తగ్గుతాయి. లేదు అనుకుంటే మధ్యలో వచ్చి అన్నీ మనం తీసుకొని పోవాలి, ఖచ్చితంగా అన్నీ క్లీన్ చేస్తూ పోవాలంటే గవర్నమెంట్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ల్యాండ్ ఓనర్స్కి, ల్యాండ్ లార్డ్స్కి డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు నేషనల్ హైవే ఏదైనా ఎక్స్పాండ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి కొంచెం అథారిటీ ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి తీసుకుంటారు, కొంచెం టైం పడవచ్చు దానికి కూడా. సో అయితే మీరు చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు కదా, మీకు అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, మీ కింద టీం ఉంటుంది. ఎస్. మామూలుగా మీరు ఎట్లా వీళ్ళని మోటివేట్ చేస్తుంటారు మీ కింద ఉండే టీంని? అంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే యాజ్ ఏజెంట్గా ఒక 5 టిప్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే 5 టిప్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక టిప్ ఏం చెప్తా అంటే, నీతిగా నిజాయితీగా నేను ఎదగాలి, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు బాగుండాలనే ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి. ఎవరిని మోసం చేయాలి, ఎవరిని చీట్ చేయాలనే ఇంటెన్షన్ ఉండొద్దు. నేను ఎదగాలి అన్నది రైట్ ఇంటెన్షన్ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నన్ను అడిగితే. సెకండ్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం సక్సెస్ కావాలంటే ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. ఎనీ ఫిలిం ఇండస్ట్రీ, ఇప్పుడు మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, మహేష్ బాబు రాత్రి ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యిందా? లేదు. పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యిందా? వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డారు ఇండస్ట్రీలో, అందుకే సక్సెస్ అయ్యారు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. ఇంతకుముందు ఏంది, రియల్ ఎస్టేట్ అంటే ఎవరు ఉంటుండే, ఎడ్యుకేషన్ చేయని వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ అంటే అందరు బ్రోకర్లే ఉంటారు. రియల్ ఎస్టేట్ అంటే కొట్లాటలు, పంచాలు, తాగుడు, తినుడు, పోలీస్ కేసు ఉంటుంది అనుకుంటారు. బట్ ఇలా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఈజ్ మోర్ ప్రొఫెషనల్ ఇప్పుడు ఇంకా, ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చింది, అందరికీ టెక్నాలజీ అవైలబిలిటీ వచ్చింది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు. సో దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి, లక్షలు కోట్లు సంపాదించడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు అంత ఈజీగా రాదు. ఇట్ టేక్ సమ్ టైం, ఓపిక పట్టాలి. సో ఎవరు కొత్తగా వచ్చినా ఓపిక పట్టాలి. సెకండ్ ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో మనం గ్రోత్ అవ్వాలంటే టైం ఇవ్వాలి దానికోసం. నేను చాలాసార్లు చెప్తాను, చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తారు అందరూ. పార్ట్ టైంగా స్టార్ట్ చేయాలి, కొన్ని రోజులు పార్ట్ టైం చేసి కొంచెం సర్వైవల్ ఇన్కమ్ పెట్టుకున్న తర్వాత ఫుల్ టైం దిగితేనే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీలో. పార్ట్ టైంలో మనం ఎక్కువ దూరం వెళ్ళలేము. సో 2 పడవల మీద ఎక్కువ దూరం మనం ట్రావెల్ చేయలేము. కాబట్టి 2 పడవల మీద ట్రావెల్ కొంచెం దూరమే చేయాలి. ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత, సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం ఒకటే దాని మీద ఫుల్ ఫోకస్గా చేస్తే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో దీనికోసం కూడా టైం తీయాలి ఖచ్చితంగా. టైం తీస్తేనే మనం దాంట్లో నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం, దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంది ఇవన్నీ మనకు అర్థమవుతాయి. దీని తర్వాత చాలామందికి ఏంటంటే ఒక డ్రీమ్ పెట్టుకొని రావాలి. అంటే నేను ఎందుకోసం వచ్చిన, నేను ఎందుకోసం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అనేది క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఏమవుతుంది అంటే, తెగిపోయిన గాలిపటం ఎక్కడ పోతుంది, ఎటు గాలి వస్తే అటు పోతుంది. అట్లా పోవద్దు మనం కూడా. ఎక్కడైనా కానీ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ని నమ్ముకొని పనిచేయాలి. నేల తల్లిని నమ్ముకొని పనిచేస్తే ఆ తల్లి ఎవరికి కూడా కడుపు కొట్టదు, అందరి కడుపు నింపుతుంది. సో అట్లా మనం ఆ ఇండస్ట్రీని నమ్మాలి ఫస్ట్, మనం ఆ ప్రోడక్ట్ని నమ్మాలి, మనం చేసేది మంచిదని నమ్మి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. దీని తర్వాత ఏంటంటే, దీంట్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది భయం ఉంటుంది. భయపడొద్దు. మనమే మోసాలు చేస్తున్నామా, కొట్లాటలు చేస్తున్నామా, చేస్తలేం కదా, ఎవరిని అన్యాయం చేస్తలేం కదా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఏంటంటే మొహమాటం. ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఈయన ఏమనుకుంటాడో, ఆయన ఏమనుకుంటాడో, ఆ సార్ని అడగాలో వద్దా, ఇలాంటివి అనుకుంటారు.
మొహమాటం ఉంటే మీరు రాసి పెట్టుకోండి, ఏ ప్రొఫెషన్లో కూడా మరీ ముఖ్యంగా సేల్స్లో అస్సలు పనికిరారు వాళ్ళు. సో ఇనీషియల్గా మొహమాటం ఉంటుంది, బట్ మెల్లిమెల్లిగా వస్తుంటే మొహమాటం పోతుంది. సో నేను వచ్చిన కొత్తలో మాకు కూడా చాలామంది మెంటర్స్ ఏం చెప్పారంటే బేషరం ఓకే ఇండియా కా సబ్సే బడా బేషరం హోజా అన్నాడు. స్టార్టింగ్లో డబ్బులు అడగాలంటే భయం, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే భయం, మొహమాటం, ఏమనుకుంటారో ఈయనేమనుకుంటారో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మొహమాటం తీసేసి మనం నిర్మోహమాటంగా చెప్తామో అప్పుడే బిజినెస్ అవుతుంది. ఎందుకంటే పోయిన వెంటనే అందరూ కూడా మనకి ఎస్ చెప్పాలని రూల్ లేదు కదా. సో మీకు ప్రాపర్టీ అమ్మడం ఒకటే ఒక పని, కానీ వాళ్ళకి 100 పనులు ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఒకరు వద్దు అన్నారంటే దే ఆర్ రిజెక్టింగ్ యువర్ ప్రోడక్ట్, నాట్ యూ. కాబట్టి మనం మోమాటం లేకుండా ఎక్కువ మందికి అప్రోచ్ అవ్వాలి. ఎక్కువ మందికి అప్రోచ్ అయితే మనం బిజినెస్లో తొందరగా సక్సెస్ అవుతాం. దీని తర్వాత ఏంటంటే స్టేబుల్గా ఉండాలి. కొన్ని రోజులు రియల్ ఎస్టేట్ చేస్తా, ఇంకొన్ని రోజులు ఇంకో పని చేస్తా, ఇంకొన్ని రోజులు ఇంకో పని చేస్తా అంటే కాదు. స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్కి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. మనం విజిబుల్గా కనిపిస్తూ ఉండాలి, రెగ్యులర్గా కనిపిస్తూ ఉండాలి. రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం అన్నది మన వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. మన మార్కెట్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. సో నాలెడ్జ్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. సో రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ మీరు లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి. చాలామంది అర్నింగ్ అని చూస్తారు, ఫ్రూట్స్ కావాలని చూస్తారు, కానీ రూట్స్ని ఎవరు చూడరు. సో రూట్ బాగుంటేనే ఫ్రూట్ బాగుంటుంది. కాబట్టి ఫ్రూట్ మీద ఫోకస్ కాకుండా రూట్ మీద ఫోకస్ చేయాలి. రూట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. రాగానే లక్షలు రావాలి, కోట్లు రావాలని కాకుండా వచ్చిన దానికి రియల్ ఎస్టేట్లో డబ్బు ఉందండి. ఇది సముద్రం. దీన్ని మీరు మగ్గుతో తీసుకుంటారా, లేకపోతే ఒక బాటిల్తో తీసుకుంటారా, లేకపోతే ఒక పైప్ లైన్ పెడతారా అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇండస్ట్రీకి అంత దమ్ము ఉంది, కాకపోతే మీకు ఆ ఎబిలిటీస్ ఉండాలి. సో కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ఎలా సైట్కి తీసుకెళ్ళాలి, ఎలా క్లోజింగ్ చేయాలి, ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఎలా రిఫరెన్సెస్ తీసుకోవాలి, ఒక వ్యక్తి మనకు లాంగ్ టర్మ్లో ఎలా కనెక్టింగ్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఒక కస్టమర్ వచ్చిందంటే మేము ఎప్పుడు కూడా ఆయన ఒక కస్టమర్లా ట్రీట్ చేయము. ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాం. అలా ట్రీట్ చేస్తాం కాబట్టి మా దగ్గర కొన్న కస్టమర్ వన్స్ ఒక్కసారి మా దగ్గర ప్లాట్ కొన్నారు అంటే, మా దగ్గర ప్రాపర్టీ కొన్నారంటే ఆయన లైఫ్ టైంలో ఎక్కడ నెక్స్ట్ ప్రాపర్టీ కొనాలన్నా మమ్మల్ని కన్సల్ట్ అవుతాడు ఫస్ట్. సో అట్లా రిలేషన్ మెయింటైన్ చేయాలి. రియల్ ఎస్టేట్ అనేది ఫేస్ వాల్యూ మీద అయ్యే బిజినెస్, ఇది రిలేషన్ మీద అయ్యే బిజినెస్ ఇది. సో మన ఫేస్ వాల్యూ పెంచుకోవాలి, మన రిలేషన్ పెంచుకోవాలి, మన సబ్జెక్ట్ పెంచుకోవాలి. అప్పుడు ఉంటేనే మనం అవతల వ్యక్తి కన్విన్స్ చేయగలుగుతాం. అవతల వ్యక్తి ఎంత పెద్దవాళ్ళైనా, ఏ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ అయినా రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి మీరే ఎక్స్పర్ట్ అన్నట్టు ఉండాలి. అలా ఉంటే మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువ స్కోపు ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలుగుతాం. అండ్ దీంట్లో ఏంటంటే చాలామంది గివప్ చేస్తారు. ఫైనల్గా ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. చాలామంది వస్తారు 2 నెలలో 3 నెలలో చూస్తారు, 10 మందికో 20 మందికో 50 మందికో చెప్తారు, నో 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 వినంగానే అయిపోతారు. నేనేం చెప్తా అంటే హర్ మొహబ్బత్ కా షురువాత్ బి నాసే హోతా హై. ప్రతి ప్రపోజల్ కూడా ఫస్ట్ నోతోనే వస్తుంది. రిజెక్షన్ ఆర్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి. దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. సో ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కువ ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఎందుకు? మనం అమ్మే ప్రోడక్ట్ అలాంటిది. 10 లక్షలు 20 లక్షలు 50 కోట్ల రూపాయలు, అవునా కదా? అలాంటి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు కొంటారా దాన్ని? దాని టార్గెట్ ఆడియన్స్ వేరే ఉంటారు. వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ నుంచి ఎలా లీడ్ జనరేట్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలా సేల్స్ పెంచుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే డబ్బులు కావాలి, వచ్చిన అన్ని లోపల నూకేద్దాం అనుకుంటారు, కానీ రీఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం వచ్చిన పైసలో 10% నాలెడ్జ్ కోసం పెట్టాలి. ఎవ్రీ వీక్, టుడే ఆల్సో ఎవ్రీ వీక్ మినిమం 2 నుంచి 3 గంటలు సంజయ్ నాయక్ అనే పర్సన్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఎందుకు? నాకన్నీ తెలుసు, నాకన్నీ వచ్చేసినాయి అనుకుంటే ఈ కళ్ళు ఇక్కడికి పోతాయి, ఈ ఛాతి ఇట్లా వస్తుంది, ఇక అయిపోయా, నెక్స్ట్ డే నేను చచ్చిపోతాయి. ఇక నాలెడ్జ్ లేక రియల్ ఎస్టేట్లో నాకు గ్రోత్ ఉండదు ఇంకా. అందుకే మా గురువులు నాకు ఏం నేర్పించారంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత ఉన్నా కూడా లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవు కదా. మనుషులు కూడా ఒకేలా ఉండరు, డిఫరెంట్ మైండ్ సెట్ వస్తారు. అందరినీ డీల్ చేయాలంటే ఎప్పటికప్పుడు మనల్ని అప్గ్రేడ్ చేస్తూ ముందుకెళ్తే మనం లైఫ్లో టాప్ ప్లేస్లో ఉంటాం. అప్గ్రేడ్ కాకపోతే అవుట్డేట్ అయి బయటికి వెళ్ళిపోతాం. సో ఎవరు వచ్చినా కూడా గివప్ చేయకుండా మినిమం 3 months to 6 months లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. మినిమం 3 months నుంచి 6 months, 6 months నుంచి 1 year స్టేబుల్గా ఉంటే 1000 days ఉంటారు. 1000 days నుంచి 2000 days మీరు కనుక రియల్ ఎస్టేట్లో గట్టిగా నిలబడగలిగిరా, ఐ కెన్ ఛాలెంజింగ్ యూ. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని మీరు కనుక 2000 రోజులు కనుక రియల్ ఎస్టేట్లో ఉంటే మిమ్మల్ని కొట్టే మొగోడు ఎవడు లేడు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతా.